హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈరోజు డే ఫోర్ ఆఫ్ ఎగ్జామ్స్ అనమాట ఈరోజు. సో రెడీ అయిపోయా నేనైతే. ఇక్కడ చూస్తే చదివి ఇదన్నమాట విషయం. సో అదనమాట పరిస్థితి. మనం లంచ్ చేసి ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్ రాసి ఈవినింగ్ మాట్లాడదాం అనమాట. అది పరిస్థితి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. టుడే డే 4 ఆఫ్ ఎగ్జామ్స్. కంటిన్యూ ద బ్లాగ్. స్టేట్ ఇంటూ తెలుగు మీరాని. బాయ్ బాయ్. సో లంచ్ చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత మేమైతే బయటకు వెళ్ళాం అనమాట. ఎక్కడికి వెళ్ళాం ఏంటనేది ఫార్వర్డ్ వీడియోలో చూసేయండి. సో లంచ్ కూడా చేసాము. అప్పుడైతే నేను వీడియో షూట్ చేయలేదు, హరీ అయిపోయింది. ఈసారి వేరే రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట, కానీ మీకైతే అది చూపించలేకపోయాను. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటనేది మీరైతే ఫార్వర్డ్ వీడియోలో చూసేస్తారు. సో బీచ్ అనమాట. సో బీచ్ అనగానే మనకి ఒక వైబ్ వస్తుంది. అది ఫ్రెండ్స్తో వెళ్తే డిఫరెంట్గా ఉంటుంది, రిలేటివ్స్తో వెళ్తే డిఫరెంట్గా ఉంటుంది, ఫ్యామిలీతో వెళ్తే డిఫరెంట్గా ఉంటుంది. నేను ఫ్యామిలీతో వెళ్ళాను, రిలేటివ్స్తో వెళ్ళాను, ఫ్రెండ్స్తో వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట బీచ్కి. ఇలా మా కాలేజ్ ఫ్రెండ్స్తో ఎగ్జామ్ టైంలో ఇలా బీచ్కి వెళ్ళడం ఫస్ట్ టైము. బీచ్ చూడగానే ఒక వైబ్ వస్తుంది అనమాట. ఎగ్జామ్స్ టైంలో ఇలాంటి పనులు ఏంటని మీరు అనుకోవచ్చు. రాణి మెల్లిగా నడుస్తుంది రోడ్డు మీద, నవ్వుతుంది. ఇక్కడ పక్కనే మొక్కజొన్న వైపు చూసింది. అవును. రాణి ఎట్టకేలకి బీచ్కి వచ్చేసింది. సాధించింది, సాధించింది. చెప్పులు ఇప్పుతున్న రాణి, తెలుగు అమ్మాయి. సో ఎగ్జామ్స్ టైంలో ఇలాంటి పనులు ఏంటని మీరు అనుకోవచ్చు. బట్ మేము ఇది సెకండ్ సెమ్ నుంచి కూడా ప్లాన్ చేస్తున్నాం, బట్ అవ్వలేదు సెకండ్ సెమ్లో. ఎట్టకేళ్ళకి థర్డ్ సెమ్లో అయిందనమాట. అందుకే అలా మీతో షేర్ చేస్తున్నాను. ఇది ఒక మెమరబుల్ వీడియో. అఫ్ కోర్స్ మా ఫ్రెండ్స్తో ఉన్న ప్రతి ఒక్క వీడియో మెమరబుల్. ఇలా ఎగ్జామ్స్ టైంలో నేను ఫ్యామిలీ వదిలేసి వచ్చి టైం స్పెండ్ చేసి ఇలా చిల్ అవ్వడం, ఎగ్జామ్స్ రాయడం, కష్టపడ్డా, ఇవంతా కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు, అండ్ ఒక మెమరబుల్ కూడా. ఇలా మేమైతే బీచ్ లోపలికి వచ్చేసాం. మిగతా సార్స్ ఎవరు రాలేదు, వాళ్ళు బయట ఉండిపోయారు. యాక్చువల్గా ఇది అన్ప్లాన్డ్ అనమాట, సడన్గా వచ్చాము. ఇది ముందే ప్లాన్ చేసింది కాదు, అన్ప్లాన్డ్ కాబట్టి. సో ఆ డ్రెస్ వేసుకున్నా, లేదంటే వేరే టాప్ వేసుకున్నా బాగుండేది. అలా కొంతసేపు బీచ్లో ఆ వాటర్ తడిచి అక్కడ ఉన్న వైబ్ని ఎంజాయ్ చేస్తా కొంతసేపు. ఆ బీచ్ వాతావరణానికి మన మైండ్ రిఫ్రెష్మెంట్ అయిపోతూ ఉంటుంది అనమాట, ఆ వైబ్ తగలగాని. నేనైతే ఇది బాగా మీకు చాలాసార్లు చెప్పాను, కాకినాడ బీచ్కి వెళ్ళినప్పుడు చెప్పాను, చీరాల బీచ్కి వెళ్ళినప్పుడు చెప్పాను. యాక్చువల్గా ఇది ఒంగోలు అనమాట. ఒంగోలులో బీచ్, అది మా ఫ్రెండ్స్తో ఫస్ట్ టైం. నేను ఒంగోలు బీచ్కి వెళ్ళడం ఫస్ట్ టైం అయితే, మా ఫ్రెండ్స్తో వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అనమాట. సో అలా బీచ్ వైబ్స్ని, ఆ క్లైమేట్ని నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఉన్నది ఒక 10 to 15 మినిట్సే, మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవాలి, లేట్ అయిపోతుంది కాబట్టి. ఇక్కడ ఒక నేను స్టంట్ చేశాను. దీన్ని స్టంట్ అంటారు, ఏమంటారు మీరే చెప్పండి. సో ఏదో చేద్దామనుకుంటే ఏదో అయిపోయిందనమాట. మా ఫ్రెండ్ అలా క్లిక్ చేసేసింది. నేనైతే అలా తిరుగుతా ఆల్మోస్ట్ పడిపోయినట్టే, పడిపోకుండా అలా నిలబడి ఉన్నానమాట. సో ఏ బీచ్ అయినా సరే, బీచ్ అంటేనే వైపు, ఇలా ఫ్రెండ్స్తో అంటే కూడా చాలా డిఫరెంట్ టైప్ వైబ్ ఉంటుందన్నమాట. బాగా అనిపించింది. సో ఇంకా అన్ప్లాన్డ్ కాబట్టి అలా వెళ్ళిపోయి ఒక 10 to 15 మినిట్స్ ఉండి మేమైతే వెంటనే రిటర్న్ అయ్యాం అనమాట. చూసారు మా ఫ్రెండ్స్ని ఇంతకుముందు వ్లాగ్స్లో. బై ద వే ఈ ఎగ్జామ్ సిరీస్ ఎలా అనిపించింది ఏంటనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. వెళ్ళేటప్పుడు నేను కొన్ని క్లిప్స్ తీయడం మర్చిపోయాను అనమాట. ఇక్కడంతా గ్రీనరీ వాతావరణం, పక్కన
చెరువులు, కొన్ని కొన్ని చిన్న చిన్న కాలువలు అలా చాలా బాగా అనిపించింది అనమాట. అవన్నీ వెళ్ళేటప్పుడు ఇంకా నేనైతే క్లిక్ చేయలేదు. సో వచ్చేటప్పుడు అవన్నీ కవర్ చేస్తూ మళ్ళీ ఫన్ అనేది గోయింగ్ ఆన్ అనమాట. బీచ్లో జరిగినాయి అన్నీ కార్లో మాట్లాడుకుంటా, జోకులు వేసుకుంటా, నవ్వుకుంటా, ఎగ్జామ్ ఎలా రాసాం ఇవన్నీ కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట. ఇలా ఫన్ అనేది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ నేను ఈ వీడియోలో బీచ్కి వెళ్ళింది మాత్రమే చూపించాను, ఇంకేం షూట్ చేయలేదు. కాబట్టి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం అనమాట వెంటనే. ఇంకా ఎలాగో రెస్టారెంట్కి వెళ్ళింది ఎలాగో నేను షూట్ చేయలేదు కాబట్టి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. సో ఎగ్జామ్ పెట్టుకొని ఇలాంటి పనులు ఏంటి అని మీరు అనుకోవద్దు, ఎందుకంటే ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు చిల్ అవుతాం కాబట్టి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెళ్ళాం కాబట్టి ఫైనల్లీ మేము దిగిన ఫొటోస్ అయితే ఇవి. ఓవరాల్గా ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది డెఫినెట్గా నాతో అయితే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఎగ్జామ్ సిరీస్ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. టుడే వీడియో అయితే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ, స్టేట్ ఇంటూ తెలుగమిరాని. వెయిట్ ఫర్ డే 5 ఆఫ్ ఎగ్జామ్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది. సో బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.